సోమరువైన చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట కొయ్యేవాడునా, చల్లని చోట పంట కూర్చు కొనువాడునా. నీకు అంటే నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల దగ్గర ఉంచమని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మాట. స్తోత్రం చెప్పండి. ఈనాడు చాలా మంది దేవుని యొక్క సన్నిధి విషయంలో, దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, అశ్రద్ధ చేయవారిగా ఉంటారు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? గమనించండి. ఆయన అన్నాడు, నా సొమ్ము సహకారుల యొద్ద చూడండి ఉండనిమ్మని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ లేనివాడి దగ్గర ఉన్న తీసంట ఉన్నవాడికి ప్రభువు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా? మరి లేనివాడు ఇంకా 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 లేనివాడుగా అవటానికి కారణం దేవుని యొక్క పని, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుడు అప్పగించిన పని నిర్లక్ష్యం చేయటాన్ని బట్టే అతడు ఉన్నది కూడా కోల్పోయాడు. స్తోత్రం చెప్పండి. నిజమే, దేవుడు అన్యాయస్తుడు మాత్రము కాదు. దేవుడు అన్యాయస్తుడు మాత్రం కాదు. ఆయన ద్రాక్ష తోటలో పని చేయమని కొందరిని పిలిచినప్పుడు ఉదయకాలంలో వెళ్ళారంట, అలాగే మధ్యాహ్న కాలంలో వెళ్ళారు, 4 గంటల సాయంకాలం సమయంలో కూడా, ముగింపు సమయంలో కూడా వెళ్ళారంట. ఉదయం కాలం వెళ్ళిన వారికి అదే కూలి, అలాగే మధ్యాహ్న కాలంలో వెళ్ళిన వారికి అదే కూలి, అలాగే సాయంత్రం కాలంలో వెళ్ళిన వారికి అదే కూలి ఇచ్చినప్పుడు ఉదయకాలము నుండి వెళ్ళిన వారు చాలా దుఃఖపడ్డారు, వేదన పడ్డారు. ఇదేంటయ్యా, మేము ఉదయకాలం వచ్చాము, వాళ్ళు ఇప్పుడు వచ్చారని చెప్పి మాట్లాడినప్పుడు ప్రభు అందరినీ సరిసమానంగానే చూసేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మనము చిన్న సేవకుడు, పెద్ద సేవకుడు, డబ్బున్న వాళ్ళు, వాళ్ళు లేని వాళ్ళు అని చెప్పి హెచ్చు తగ్గులు చేస్తూ ఉంటాం. మన దేవుని దృష్టిలో ఉన్నవాడు లేనివాడు అని కాదు, కానీ దేవుని దృష్టిలో అందరూ కూడా సమానంగానే ప్రభు చూస్తాడంట. స్తోత్రం చెప్పండి. నిజం. ఈ రోజున ఇతడు ఉన్నది కూడా కోల్పోవటానికి కారణం ఏంటంటే, గమనించండి, ఇతనిలో ఉన్న నిర్లక్ష్యం. ప్రార్థనకే వెళ్ళాలండి, మందిరానికి వెళ్ళాలండి, మందిరంలోకి వెళ్ళి పాటలే పాడాలా, వాక్యమే బోధించాలా, వాక్యమే వినవాలా, వాక్యమే చదవాలా? దేవునికి తెలియదా మనకున్న కష్టాలు, మనకున్న నష్టాలు? ఇంట్లో ఉండి చేసుకుంటే పోదా? హల్లెలూయా. ఏమండి, దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పి దేవుడు నిందించే వాళ్ళుగా ఉంటారు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాదు. స్తోత్రం చెప్పండి. దేవుడు అన్యాయస్తుడు కాదని దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. చూడొచ్చు, లోకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, లోకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం కానించి ఏ విధంగా రాయబడి ఉంది? ఏమని రాయబడి ఉందంటే, వారి విసుగ్గా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. చూడండి, ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితోనంటే ఉపమానం చెప్పాడంట. దేవునికి భయపడక, మనుషులను లక్ష్య పెట్టక ఉండు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె, చూడండి, ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని చెప్పి ఆమె అతనినంట గోజాడుతా ఉన్నదంట. హల్లెలూయా. అతడు అన్యాయస్తుడై ఉన్నందున ఆమె మాట ఏమాత్రం కూడా వినే దిశలో లేడంట. అయినప్పటికీనంట ఆమె ఏం చేసిందంటే, మనం చూడొచ్చు అక్కడ ఎన్నో వచనం అంటే 4వ వచనంలో చూడొచ్చు అన్నమాట. ఆమె ఏం చేసింది అని అన్నదానికి చూస్తే, ఆమె మాట మాటికినంట ఏమొచ్చింది? మాటికి. చూడండి 5వ వచనంలో, ఆ విధవరాండ్లు తొందర పెట్టుచున్నది. ఆమె చూడండి, కనుక ఆమె మాటికి వచ్చి ఏం చేసిందంటే గోజాడుతా ఉన్నదంట. స్తోత్రం చెప్పండి.
ఏం ఆడుతుందంట? గోజు ఆడుతుందండి. మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అమ్మో నువ్వు పట్టుకుంటే విడిచిపెట్టవు అమ్మా, అయ్యో నువ్వు పట్టుకుంటే విడిచిపెట్టయ్యా, హల్లెలూయా. గమనించండి, కొన్ని కొన్ని విధాలుగా కుటుంబాల్లో కొందరు మనుషుల్లో అట్టి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ స్వలాభం కొరకు వాళ్ళు అనుకున్నవి, వాళ్ళ కోరికను బట్టి వాళ్ళు అనుకున్నవి పొందటం కొరకు ఎంత కిరాతకానికైన దుర్మార్గమునైనా ప్రవర్తించేవారుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. నిజం, గోజాడే పట్టుదలతో ఉంటారండి. కూడుకు ముక్కుడు తినరు. నాబోతు ద్రాక్ష తోటని ఆహాబు యెజెబెలు వాళ్ళ ఇంటిని ఆనుకుని ఉందంట. ఆ స్థలాన్ని వాళ్ళు కబ్జా చేయాలని ఆలోచన, వాళ్ళు కలుపుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆ రాజుల గ్రంథంలో మనం చూడొచ్చు. నాబోతుని పిలిపించి అడిగారు, నా ఇంటిని ఆనుకున్న ద్రాక్ష తోట మాకు ఇచ్చే, దానికి ప్రతిగా నీకు ఇంకో దిక్కుని ఎక్కడ ఇస్తామని చెప్పి మాట్లాడారు. స్తోత్రం చెప్పండి. అప్పుడు నాబోతు ఏమన్నాడు తెలుసా? అప్పుడు నాబోతు ఏమన్నాడంటే, అబ్బాయి లేదు, అది దేవుడు నాకు ఇచ్చిన నా పితరుల యొక్క స్వాస్థ్యం, అది నేను ఇవ్వటానికి వశపడదని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. నిజమే, వశపడదని చెప్పినప్పుడు 21వ అధ్యాయంలో ఆ సంగతులను మనము చూడొచ్చు. యజ్రాయేలీయుడు అంటే యజ్రాయేలుడు షోమ్రోను అంటే రాజు, అంటే ఆహాబు నగరం అంటే ఆనుకున్న యజ్రాయేలీయుడు నాబోతు యొక్క ద్రాక్ష తోటను గురించి అక్కడ రాస్తున్నాడు. రాజుల గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం కానీ చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. నాబోతు ఏమన్నాడు? కుదరదు, ఇది నా పితరులు, నా దేవుడు నాకు ఇచ్చిన స్వాస్థ్యం, దీన్ని ఇవ్వటానికి వశపడదని చెప్పినప్పుడు నాబోతు భార్య ఏం చేసిందంటే, మనం చూడొచ్చు ఆ సందర్భాన్ని, కిందకు చూడొచ్చు. వచ్చి ఏం చేసిందనే ఆ సందర్భాన్ని చూసినప్పటికీ ఆమె ఇంటికి వచ్చి, గమనించండి, ఆమె పడక మీద పండుకుందంట. భోజనమైనను కనీసం కాస్త మంచినీళ్ళైనా కూడా త్రాగకోకుండా అంట మూతు ముడుచుకుని మంచం మీద ఉందంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. అప్పుడు ఆ విషయాన్ని రాజు తన భర్త అయిన ఆహాబు చూసి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇలాగున్న పరిస్థితులు ఏంటంటే, పలానా వ్యక్తి పలానా విధంగా మాట్లాడాడు మరి అని చెప్పి ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు రాజు అంటున్నాడు, ఏమన్నాడంటే, ఆ సందర్భాన్ని మనం చూడొచ్చు. 4వ వచనం గురించి మనం చూడొచ్చు. చూడండి, నా పితృజీతము నీకీయనని యజ్రాయేలీయుడైన నాబోతు నాతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతు ముడుచుకున్నాడంట. ఏం చేయడం మానేసాడు? భోజనము చెయ్యాక ఉన్నాడంట. అంతటా అతని భార్య యెజెబెలు, నీవు మూతు ముడుచుకున్నవాడివై భోజనం చేయక ఉందువా? స్తోత్రం చెప్పండి. కొందరు మనుషులు ఇలాగే ఉంటారు. కొందరు అందరి దాని కొరకు ఎవడు కూడా ఆశపడకూడదు. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఇచ్చిన దాంట్లో మనం తృప్తి కలిగి ఉంటే మరింతగానంట ఇవ్వటానికి మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కొందరికి పట్టుదల ఎలా ఉంటదంటే, కొందరు పట్టుదల ఇలాగనే ఉంటది. అలాంటి వాటి ఎందుకు అది పట్టుదల కలిగి ఉండడం? దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం అంటుంది. అలాంటి వాటి అందుకు అది మనం పట్టుదల కలిగి ఉండడము. ప్రార్థన చేయటం ఎందు మనం ఏం కలిగి ఉండాలంటే, పట్టుదల కలిగి ఉండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఏం చేయాలంటే, ప్రార్థన చేయవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. నిజమే కదా. మన రోమపత్రికలో చూడొచ్చు, తనకు ప్రార్థన చేయవారందరికీ మన దేవుడు ఎలాగున్నాడంటే ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి.